మీ పేరు? వెంకటస్వామి. ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నాకేం నచ్చింది. మీకు నచ్చిందా నచ్చలేదా నచ్చింది పాలన గట్ట? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి మళ్ళీ ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు? ప్రజలమ్మడి మనం జగన్ అనుకుంటున్నారా లేకపోతే చంద్రబాబు రావాలనుకుంటున్నారా? జగన్ అనుకుంటున్నాం. మీరైనా పథకాలు లబ్ధి పొందారా ఈ గవర్నమెంట్ లో? ఏమైనా పథకాలు వచ్చినాయా మీకు? పింఛన్ గట్ట వస్తుందా నీకు? చాన్నాళ్ళు రాబట్టి. ఎంత వస్తుంది? రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళు ఉంటే వస్తుంది. ఎంత వస్తుంది ఇప్పుడు 3000 వచ్చినా. అప్పుడు ఎంత వచ్చేది స్టార్టింగ్ లో? అప్పుడు స్టార్టింగ్ లో 1000 రూపాయలు చంద్రబాబు ఇచ్చాడే, మళ్ళా 2000 ఇచ్చినాడు. ఇప్పుడు 3000 వస్తుందా? పింఛన్ మీరు సచివాలయంకి వెళ్ళి తీసుకుంటారా లేకపోతే వాలంటీర్ వచ్చి మీ ఇంటికి ఇస్తున్నాడా? ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ వల్ల మంచి జరుగుతుంది అంటారా? వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు? మీరైతే ఈసారి ఎవరికి అయిపోతున్నారు? ఎవరికి వేస్తారు ఓటు ఈసారి? ఎవరికి? జగన్. నమస్కారం అమ్మా, మీ పేరు? సునీత. అమ్మ, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చెప్పండి, మీకు ఏదనిపిస్తే అదే చెప్పండి. బానే ఉంది. పిల్లల తరఫున చదువుల గురించి అన్నిటికీ బానే ఉంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు మళ్ళీ మీరు? జగన్ వస్తేనే మేలు అనుకుంటున్నారు. ఎందుకు జగన్ వస్తే మేలు అనుకుంటున్నారు? ఏం చేశారమ్మా జగన్? ఏం చేసేది ఏముందండి, పిల్లలకు ఏదో అమ్మఒడి ఇలాంటి వల్ల చేస్తున్నాడు కదా. మెయిన్ పిల్లల చదువు కోసం బాగుంటుందని అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు స్కూల్స్ గట్రా ఎలా ఉన్నాయమ్మా? అక్కడ వసతులు కానీ, ఫుడ్ మెనూ కానీ, టాయిలెట్స్ కానీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అప్పటికి ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యిందంటారా? స్టడీ గట్రా ఎలా ఉందమ్మా? స్టడీ కూడా బాగుంది. మోడల్ స్కూల్ పోతారు మా పిల్లలు. ఓకే. మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు లబ్ధి పొందారా? ఏం లేదు, అమ్మఒడి తప్ప మేము ఏం తీసుకోలేదు. అంటే రిమైనింగ్ ఇట్లకి ఎలిజిబుల్ కాదా మీరు? వ్యవసాయం వ్యవసాయం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారమ్మా? వాలంటీర్లు మా వార్డు వాలంటీర్ అయితే కొంచెం ఎక్కువ ఏం కేర్ తీసుకోదు. ఓకే. మీరైతే ఈసారి ఎవరికి అయిపోతున్నారు? ఈసారి ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటారు? మీరు ఎవరికి అయిపోతున్నారు? మేమైతే జగన్ కి అనుకుంటున్నాం. ఇక్కడ ఎలా ఉంది బాబా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? జిల్లా అధ్యక్షుడిని. ఓకే. వాలంటీర్ వ్యవస్థ అయితే చాలా బాగుంది. ఉదయం ఇంతకుముందు నేను ఒక 5 ఏళ్ల కిందట చూసినప్పుడు పింఛన్ రావాలంటే పడికాపులో కూర్చోవాలి, పొద్దున పోయి 15 రోజుల వరకు పింఛన్ చేతికి వచ్చేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు, గవర్నమెంట్ పింఛన్ వచ్చినట్టు, గవర్నమెంట్ డబ్బులు వచ్చినట్టు, ఉద్యోగస్తులకు వచ్చినట్టు తెల్లవారితేనే పింఛన్ వచ్చి చేతికి ఇస్తున్నారు. బాగుంది. ఇంగ్లీష్ మీడియం చదవాలంటే చాలా కష్టపడుతుంటాం ఇంతకుముందు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు చాలా బాగుంది. ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు. మాకు ముఖ్యంగా ఏమంటే, మాకు ఇక్కడ మారుమూరు ప్రాంతమైన పిన్నాపురంకి ప్రపంచంలోనే మంచి స్థానం తెచ్చి సోలార్ ప్రాజెక్ట్ తెచ్చి మాకు మా యూత్ అధ్యక్షులకు, మా యూత్కు సోలార్లో జాబ్లు వస్తాయని మాకు ఆశిస్తున్నాము. మా ఎమ్మెల్యే సార్ గారు దీనికి ముందుకు వచ్చి అందరికీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాము. తర్వాత ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇది సచివాలయం వ్యవస్థ కానీ, ఆర్బీకే కానీ చాలా బాగున్నాయి. మాకైతే జగన్ వస్తే ఇంకోసారి సీఎం కావాలని కోరుకుంటున్నాం. దమ్మున్న మొగోడు ఇంతవరకు ఎవరు కూడా నేను మీకు మంచి చేసుంటే నాకు ఓటేయండి, లేకుంటే మీకు మా తరఫున లబ్ధి పొందకుంటే, నా పార్టీ తరఫున లబ్ధి పొందకుంటే నన్ను గెలిపించకండి, నా తరఫున మీరు రావబోతుంటే నాకు ఓటేయండి అని అడిగే మొగోడు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నంత ముఖ్యమంత్రి ఇదనే ఆశిస్తున్నాం. జై జగన్. సార్ ఇప్పుడు 170 సీట్లు కోరుకోవాలని గెలిచాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్నాయి. కులం చూడం, మతం చూడం, వర్గం చూడం అని చెప్పి ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఒక కమిటీ పెట్టి వాళ్ళకు జన్మభూమి కమిటీ పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు పథకాలు అందుతుండే. ఇప్పుడు ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కులం చూడం, మతం చూడం అని ప్రతి ఒక్కరికి ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే గంటకు వాలంటీర్ వచ్చి వ్యవస్థ తీసుకొచ్చి మా ఇంటికి అందిస్తున్నాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. సార్ ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటారంటే, రైతు సంఘాలేమి, రైతు ఏమి కానీ, రైతు భరోసా కానీ, డబ్బులు కానీ చాలా పడుతున్నాయి. మాకైతే రైతు తరపున కానీ మాకు వర్షాలు కానీ ఇంకొకసారి సీఎం అయితే మాకు వర్షాలు సుశక్తం పడతాయని కూడా కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటారంటే, జగన్ గారు పెట్టిన నవరత్నాల పథకాల వల్ల ప్రజలు చాలా సోమరబోతులా తయారవుతున్నారు. అది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము ఫ్రీ బస్ ఇస్తా ఉంటున్నారు, మేము 5,000 ఇస్తా ఉంటున్నారు, 3,000 ఇస్తా ఉంటారు. వాళ్ళు సోమర్థనం కదా, అది ఊహించుకోలేరా వాళ్ళు? ఒకసారి
ఒకప్పుడు మమ్మల్ని ఇది మా పథకాలు చూస్తే ఇది శ్రీలంక అవుతాడు, కానీ శ్రీలంక ఏం కాలేదు. వాళ్ళు ఇచ్చే పథకాలు కూడా మోసం చేస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేసినాడు, ఇంతకుముందు ఏం చేయలేదు కదా మాకు. మేమైతే జగన్ కోరుకుంటున్నాం, జగన్ సీఎం కావాలి. మా ఎమ్మెల్యే ఈసారి ముఖ్యమంత్రి పదవి నుంచి మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర సీనియారిటీ మాకు మా దాంట్లో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కాబట్టి మాకు రాష్ట్ర మూమెంట్ ఈసారి మాకు మా ఎమ్మెల్యేను అధిక మెజార్టీతో గెలిపించుకుని ఒక మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? చంద్రబాబు మంచోడు కాదు, చెడోడు కాదు చెప్పడం లేదు. సీనియారిటీ అయిపోయింది, అబద్ధాలు చెప్తున్నాడు, కొడుకును ముందు పెట్టుకుంటున్నాడు, ఏదో చేస్తా అంటున్నాడు, అదే చేస్తా అంటున్నాడు, ఇది చేస్తూ ఉంటాడు. అతనితో 14 సంవత్సరాలు కానప్పుడు చేయనప్పుడు ఇప్పుడేం చేస్తాడని నమ్మడం లేదు జనాలు, ఎవరు కూడా నమ్మడం లేదు అతని గురించి. అది ఒకటి. ఆ సత్తా లేకనే 3 పార్టీలతో పొత్తుతో అతను ముందుకు వస్తున్నాడు. అతనే మంచి చేసింటికి నా పొత్తు లేకుండా ఒంటరిగా పోరాడి గెలిచే సత్తా అతని దగ్గర లేదు. మేము దమ్ముగా మా ముఖ్యమంత్రి దమ్ముంది కాబట్టి ఒంటరి పోరాటంతో గెలుస్తామని 175 గెలుస్తామని ఆశిస్తున్నాం. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తున్నారు కదా, ఈసారి ఆయన ఓడించగలరంటారు? ఆయన చాలా శాయశక్తులుగా ఓడిపోయాలని కోరుకుంటున్నాం. ఇంకోసారి ఇది పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాగకూడదని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు, జనాలను యూత్ రెచ్చగొడుతున్నాడు. అతనితో ఏం కాదు. దమ్ముంటగినా ఒక్కడ పోటీ చేయమను, 170 సీట్లు పోటీ చేయమను. మేము అతను ఒక లీడర్ అనుకుంటాం. ఏదో అది చేస్తా ఇది చేస్తా అని ముందుకు వచ్చి నేను పొత్తులు పెట్టి రాష్ట్రకు అతని పొత్తులతోనే ఇది కావాల్సింది. దమ్ము లేదు అతనికి, ఏమీ లేదు అతనితో. ఇది తెలుగుసుకుని తిరుగుతున్నాడు. Please subscribe .news.